తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, కళాకారులకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అన్నిటికంటే ముఖ్యంగా రైతులకి, అలాగే ప్రైవేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి, ఇలా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవాలి, ఏ సమయంలో బాగుంటుంది, అలాగే ఏ సమయంలో మనం కొత్త పనులు ప్రారంభించుకోవచ్చు, గురుబలం ఉందా లేదా, ఇలా అనేక విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ముఖ్యంగా వివిధ రాశుల్లో జన్మించినటువంటి స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలతో పాటు చర్చిస్తూ, ఈ సంవత్సరం అపజయాల నుంచి జయం కలగడానికి, గత సంవత్సరం కంటే ఈసారి సంవత్సరం జీవితం మెరుగ్గా ఉండడానికి ఎటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి అన్నీ కూడాను కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం కూడా 7. అంటే అన్నీ కూడాను సరి సమానంగానే ఉన్నాయి. శుభ అశుభ మిశ్రమాలు అనే అన్నీ కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలే కలగబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ సింహరాశి వారికి ఏలిన నాటి ప్రభావము అనేటువంటిది లేకపోయినా అష్టమ శని దోష ప్రభావం సంపూర్ణంగా ఉండడం, ఇది ప్రధానంగా కలిచివేసేటువంటి దోషం. అంటే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో సింహరాశి గల వాళ్ళు ఒకసారి గతం వెళ్ళండి. ఒక 20 సంవత్సరాల కిందటి జీవితానికి, 2006, 2007లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో, మళ్ళీ కూడా అలాంటి ఇబ్బందికర పరిస్థితులు అష్టమ శని ప్రభావం వలన ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వారు పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని, కష్టమును నమ్ముకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే మే 31వ తారీఖు వరకు మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా సింహరాశికి శుభస్థానంలో గురువు సంచారం మే 31వ తారీఖు వరకు ఉంది. కాబట్టి శని భగవాను ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడాను దైవం యొక్క అనగా అదృష్ట రూపంలో కావచ్చు, పెద్దల యొక్క సహాయ సహకారాల రూపంలో కావచ్చు, మీకున్నటువంటి పనులని ఆఖరి నిమిషంలోనైనా కానీ సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారని చెప్పవచ్చు. ఇక తదనంతరం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ సమయం కర్కాటక రాశిలో వ్యయస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి వ్యయాలు, అలాగే దైవ కార్యక్రమాల్లో పాల్గొనడము, తీర్థయాత్రలు, దేవతా క్షేత్రాల సందర్శనం చేయడము లాంటివి ఈ యొక్క సమయంలో చేస్తారు. అయితే నిర్ణయాలు తీసుకోలేకపోవడము రాజ్య భ్రష్టత్వము అని అంటారు. అంటే ఏంటి రాజ్య భ్రష్టత్వం అని అంటే, చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు అనేటువంటివి జరుగుతాయి. ఉద్యోగాన్ని కోల్పోవడం కానీ ఈ సమయంలో జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్య కాలంలో, లేదా వృత్తుల్లో కాస్త బలహీనంగా ఉండడము, వ్యాపార రంగంలో అనుకున్నంత స్థాయికి జరగకపోగా ఇబ్బందులు పడుతూ ఉండడం, రుణాలు ఎక్కువగా అవుతూ ఉండడం, ఇవన్నీ కూడా కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావంలో జరిగేటువంటి పనులు. ఇక అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు రాశిలోనే గురు సంచార ప్రభావం, ఇది ప్రధానంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి వస్తాయి. వెయిట్ పెరగడం కానీ, తీపి పదార్థాల యందు ఆసక్తి ఎక్కువగా పెరగడం కానీ జరుగుతుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే. ఇక విధానాల పరంగా చేసేటువంటి ప్రతి పనులలో కనుక చూసుకున్నట్లయితే అనుకున్న ప్రతి పని కూడాను అదృష్టము లేకపోవడం వల్ల అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఈ రకమైనటువంటి పరిస్థితులు సింహరాశిలోనే గురు సంచార ప్రభావం జరుగుతున్నటువంటి కారణం చేత జరుగుతుంది. ఏ తర్వాత చెప్పొచ్చేదంటే, ఇంకా జనవరి 24 నుంచి ఉగాది వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ వక్రీకరించి ఉంటాడు. కాబట్టి ఈ జనవరి 24 నుంచి ఉగాది వరకు ఉండేటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మే 31వ తారీఖు వరకు అనుకూలము, మళ్ళీ జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడా అనుకూలం. చూసుకున్నట్లయితే మొత్తం 5 నెలలు అనుకూలంగా ఉంటుంది, 7 నెలలు అనుకూలంగా ఉండదు. అంటే జూన్ నుంచి మొదలుకొని జనవరి వరకు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, దాదాపుగా 7.5 నెలల పాటు అనుకూలముగా ఉండదు. కాబట్టి ఈ సమయంలో ఏం చేయాలి? ముఖ్యంగా విదేశీయానం, విదేశీ విద్య కోసమే ప్రయత్నించేటువంటి విద్యార్థులు ఉంటారు కదా, ఈ సమయంలో అక్టోబర్ 31 నుంచి ప్రధానంగా ఈ జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఉంది కదా, ఆ సమయంలో మీ యొక్క కళను సాకారం చేసుకుంటారు. విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ప్రధానంగా అక్కడే మళ్ళీ H1B ఎక్స్టెన్షన్ కావాలని కోరుకునే వాళ్ళు, కాంట్రాక్ట్స్ ఎక్స్టెన్షన్ కావాలనుకునే వాళ్ళు, నూతన ఉపాధి లభించాలనుకునేటువంటి వాళ్ళకి ఈ సమయం అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయముగా చెప్పబడి ఉంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రాహు కూడా ఈ సంబంధించి సింహరాశి వారికి డిసెంబర్ 5వ తారీఖు వరకు 7వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత డిసెంబర్ 5 వరకు ఉన్నటువంటి సమయం అనుకూలంగా రాహుగ్రహ ప్రభావం లేదు, అలాగే శని యొక్క ప్రభావం కూడా అనుకూలంగా లేదు. కొద్దో గొప్ప గురువు కొంతకాలం అనుకూలిస్తాడు. గురువు కూడా జూన్ 1వ తారీఖు నుంచి అనుకూలంగా లేని కారణం, ఈ కారణం చేత జూన్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఏ గ్రహ ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని కష్ట నష్టాలు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు. సిద్ధంగా ఉండండి. పరిస్థితులకి భయపడి మీరు వెనకడుగు వేయకండి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఎన్ని గ్రహాలున్నా మీ సంకల్పమే మిమ్మల్ని విజయ పథంలో నడిపిస్తుంది. దైవానుగ్రహం మీకు అదృష్ట రూపంలో మీ వెన్నంటే ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహం, గ్రహానుగ్రహం కోసం మీరు పాటుపడండి, మీ పని మీరు చేసుకోండి. ఇక మిమ్మల్ని ఎవ్వరూ కూడాను ఓడించే వాళ్ళు ఉండరు. ఇక రాహువు డిసెంబర్ 5 నుంచి శుభస్థానంలో వస్తున్నటువంటి కారణం చేత మంచి శుభ ఫలితాలని పొందుతారు. కనీసము కొంత చెడు శాతము తగ్గుతుంది. మీరు చేసే ప్రయత్నంలో ఆశావాహ దృక్పథం అనేటువంటిది మీకు కలుగుతుంది. పరిస్థితులన్నీ కూడాను మెల్లమెల్లగా అనుకూలించడం డిసెంబర్ 5 తర్వాత మీరు గమనించవచ్చు. ఇక కేతువు జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు డిసెంబర్ 5 వరకు. ఈ కారణం చేత పలు నిర్ణయాలు వివాదాస్పదంగా ఉంటాయి. ఆ నిర్ణయాలన్నీ జరిగిన తర్వాత ఇలా ఆలోచించాను, ఇలా చేసుంటే బాగుండేది కదా అనే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి నిర్ణయ శక్తి లోపం ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సూచనలు పాటించడం చాలా మంచిది. ఇక డిసెంబర్ 5 తర్వాత కేతు అనుకూలంగా లేని కారణం చేత ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఎందుకంటే రాహు, కేతు ఎప్పుడు కూడాను ఒకే రకమైన ఫలితాలను ఇవ్వరండి. ఒకళ్ళు శుభాన్ని ఇస్తే ఇంకోళ్ళు అశుభం, ఇలా. ఎందుకంటే స్థానాలు మారుతూ ఉంటుంటాయి కదా. కాబట్టి ఈ కేతు యొక్క అనుగ్రహం కోసం మీరు ప్రధానంగా గణపతి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. ఇక తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మనకు ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలామందికి ఉండేటువంటిది ఉద్యోగ సంబంధం. నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషను, ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్స్ మళ్ళీ ఏమైనా కొత్తవి వస్తాయా, లేదా బిల్స్ శాంక్షన్ అవుతాయా, లేదా ఉన్న ఉద్యోగం నుంచి కాకుండా వేరే సంస్థల్లో మంచి ఉద్యోగం ఎప్పుడు ప్రయత్నం చేయాలి, ఏ సమయం అనుకూలంగా ఉంటుందని తెలియజేసుకోవచ్చు. 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ ఈ సంవత్సరం మధ్యకాలము, అలాగే వచ్చే సంవత్సరం 14 జనవరి నుంచి 12 ఫిబ్రవరి మధ్య ఉన్నటువంటి ఆ కాలము, అలాగే ఇక్కడ ప్రధానంగా 15 మే నుంచి 16 జూలై వరకు ఉన్నటువంటి ఈ కాలము సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కూడా బిల్స్ శాంక్షన్ అయ్యే సమయం ఈ సమయంలో అవుతుంది. కొత్త కాంట్రాక్ట్స్ కూడా మీరు పెంపొందించుకుంటారు. కాబట్టి సింహరాశి వారికి అంత సామాన్యంగానే గడిచిపోతుంది తప్ప గొప్పగా అనుకున్నంతగా ఉండదు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అదేవిధంగా దైవానుగ్రహంతో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితిని సూచించబడుతుంది. కాబట్టి ఈ సింహరాశితో పాటుగా 12 రాశుల వారికి కూడా మన జీవితంలో ఏది జరగాలన్నా ఈ సంవత్సరం నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతాయి. కాబట్టి మంచి చెడు ఏదైనా నవగ్రహాల యొక్క అనుగ్రహం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా సాయంకాలం 6 గంటలకి అత్యంత శుభ ఫలితాలు అతి శీఘ్రంగా ఇచ్చే నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం రోజున నవగ్రహ పాశుపత మంత్రహోమము, మృత్యుంజయ హోమం ఆరోగ్యం కోసం, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, అలాగే విద్య, దాంపత్య, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికి, వివాహ ప్రాప్తికి లక్ష్మీ హోమము మరియు సర్వ దోష నివారణకి సంబంధించి రుద్రహోమం లాంటివి జరిపించి శక్తిపాదం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి సర్వదోష నివారణ పూజల హోమాల్లో
గోత్రనామాలు నమోదు చేసుకోదలిచిన వాళ్ళు 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి అష్టమ శనితో పాటుగా అష్టమంలోనే కుజ సంచార ప్రభావం 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు జరుగుతుంది. ఇక మనం గమనించుకున్నట్లయితే గురువు అనుగ్రహం మే 31వ తారీఖు ఉన్నప్పటికీ కూడాను శని కుజుల యొక్క ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం, వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గృహంలో చోరభయం, గృహంలో సంబంధించి ఏదైనా విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగ సంబంధంగా చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి సమయం వివాదాలకి కేంద్ర బిందువుగా ఉంటుంది. చేయని పని నేరానికి శిక్షలు పడాల్సినటువంటి పరిస్థితి. అలాగే కోర్టులకు సంబంధించినటువంటిది, న్యాయ సంబంధమైనటువంటి ఆస్తి తగాదాలన్నీ చర్చకు వస్తాయని చెప్పొచ్చు. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం ప్రధానంగా దుందుడుకు స్వభావంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత విభేదాలు ఎదుటి వాళ్ళ ద్వారా మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంతోషంగానే ఉంటారు. సంతోషంగా ఉంటేనే కదా ఎదుటి వాళ్ళని తక్కువగా చూడడం. కాబట్టి ఎదుటి వాళ్ళని కూడా గౌరవించే స్థాయికి మీరు కనుక మీ మనస్సు ఉన్నట్లయితే ఆ సంబంధించి 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య కాలంలో వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టేటువంటి ప్రతి పనులలో కూడా మిగతా గ్రహాల అనుగ్రహం లేకపోయినప్పటికీ కుజగ్రహ ప్రభావం వలన పనులని సాకారం చేసుకుంటారు. ధైర్యంతో ముందడుగు వేయడానికి ఆ యొక్క కుజుడు అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి సమయము చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో కంటే బయట ఎక్కువగా జీవించాల్సి రావడం, గృహానికి సంబంధించి గృహంలో ఉండేటువంటి వ్యక్తులతో దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి రావడము, ఎంత శ్రమ చేసినా ఫలితాన్ని పొందలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశము, వాహనాలు పోగొట్టుకునే అవకాశము, గృహము పోగొట్టుకునే అవకాశం కూడా గోచరమవుతుంది. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు కుజ స్తంభన ఉండేటువంటి సమయం. ఈ సమయంలో రాశిలోనే సంబంధించి కుజుని యొక్క స్థితిగతి ఉండడము, మళ్ళీ సంబంధించి గురువు కూడా ఆ సమయంలో అనుకూలంగా ఉండడము, రాహు కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత చేపట్టినటువంటి ప్రతి పనులలో ఎక్కువ గ్రహాలు శుభంగా యోగించేటువంటి స్థితి ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఏతావాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి, జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడము, విద్య కంటే కూడా ఇతర వ్యవహారాల్లో వ్యాపకం ఎక్కువగా ఉండడము, అన్ని విధాలుగా కొంత చెడు స్నేహాల ప్రభావంలో ఇబ్బందులు ఎదుగుతాయి. కాబట్టి సింహరాశిలో జన్మించినటువంటి పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు కొత్త పదవుల కోసం వెంపర్లాడకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలు లేకపోవడము, ఖర్చు విపరీతంగా ఉండడం, ఎంత ఖర్చు పెట్టినప్పటికీ దాని తగ్గ ప్రతిఫలం లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి సమయం అనుకూలంగా లేనప్పుడు తగ్గి ఉండడమే మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి సినీ రంగము, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా మరియు సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను సాధారణంగా అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. అడ్వాన్సులు ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఏదైనప్పటికీ కూడా. కానీ అవార్డులు మాత్రం సొంతం చేసుకుంటారు. ప్రజాదరణ చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇక ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి రైతులకి మొదటి 2 పంటలు అనేటివి సాధారణమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఎక్కువగా అప్పుల పాలయ్యేటువంటి అవకాశం గోచరం అవుతుంది. అన్ని విధాలుగా ప్రకృతి వైపరీత్యాల వలన ఎక్కువగా సరిగ్గా పంట దిగుబడిని పొందలేకపోతారు. మీరు వేసే పంటల నిర్ణయం ఏదైతే ఉంటుందో అది మీకు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇతరుల సలహాలు పాటించి మీరు ముందడుగు వేస్తే కొంతవరకైనా నష్ట నివారణ జరుపుకోవచ్చు అని చెప్పవచ్చు. ఇక ఈ ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడాను డిసెంబర్ 5వ తారీఖు వరకు అనుకూలంగా ఉండదు. డిసెంబర్ 5 తర్వాత మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, అవార్డులు సొంతం చేసుకుంటారు. మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ని రీచ్ అయ్యే అవకాశం మాత్రం అన్ని రకాల క్రీడాకారులకి డిసెంబర్ 5 తర్వాతనే యోగ కాలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా గౌరవ మర్యాదలకి లోటు ఉండదు. కానీ మీ శ్రమ దోపిడీ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం వలన ఆరోగ్య పరిస్థితుల పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి మే జూన్ మధ్యకాలంలో శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశము గోచరమవుతుందని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో చేస్తున్నటువంటి మహిళలకి తోటి ఉద్యోగస్తులు అధికారుల యొక్క ఆగ్రహానికి గురవ్వడం, తద్వారా కొంత బాధలు కలగడం అనేటువంటిది జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. పెద్దల యొక్క సలహాలు సూచనలు, మీ యొక్క మేలు కోరే వ్యక్తుల చుట్టుపక్కల ఉండడమే ఈ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి మహిళలు అనేటిని గమనించుకోవాలి. ఇక సంబంధించి సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం చక్కగా గోచరమవుతుంది. కోరుకున్న ఇష్ట సంతానం అనేటువంటిది జరుగుతుంది. కానీ వైద్యుల యొక్క సలహాలు సూచనలు పాటించాల్సినటువంటి పరిస్థితితోనే మీ యొక్క సంతానం కలుగుతుందని చెప్పవచ్చు. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి
నిర్ణయానికి రావాలి అనుకున్నప్పుడు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు దైవానుగ్రహంతోనే మీరు అన్ని విధాలుగా ముందడుగు వేస్తారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఏ వ్యాపారస్తులకైనా కానీ మొదటి సంబంధించి అనగా మే 31వ తారీఖు వరకు లేదా జనవరి 24వ తారీఖు తర్వాత వ్యాపార విస్తరణ, ఉద్యోగ విస్తరణ, అలాగే వృత్తి విస్తరణ అనేటివి చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ యొక్క సంబంధించి 1 జూన్ నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అనుకూలంగా లేనటువంటి సమయం, అలాగే డిసెంబర్ 5 తర్వాత కొంతవరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఇవన్నీ కూడా ఏ తర్వాత చూసుకున్నట్లయితే మే 31వ తారీఖు వరకు, జనవరి 24 నుంచి ఉగాది వరకు ఈ సమయాల్లో మాత్రమే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలంగా ఉండేటువంటి సమయం. మిగతా సమయాలు అనుకూలంగా ఉండవు కాబట్టి కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండడమే మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఎలా ఉండబోతుంది అంటే సమస్యలు అనేటువంటివి వస్తాయి. సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు మీకు తూర్పు దిక్కున, మీ ఇంటికి తూర్పు దిక్కున ఉన్నటువంటి శివాలయానికి చేరుకుని ఆ శివాలయంలో విభూతిని దానముగా ఇవ్వండి. ఆ శివాలయంలో రుద్రాభిషేకాదులు ఒక 3 రోజుల పాటు కంటిన్యూస్గా చేసుకోండి. ఏ సమస్య వస్తుందో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలనే సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహంతో ఈ సంవత్సరం అంతా ఆనందదాయకంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని ముఖ్యంగా ముందడుగు వేసి చక్కగా విజయాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.